కండిషన్ తెలిసే ఉంటుందిగా. నీ మేనల్లుడు బ్రతకాలంటే నీ గొంతు పగిలేలా ఊరు ప్రతిధ్వనించేలా నా తల్లి పతివ్రత అని చెప్పు. చెప్పమ్మా, తొందరగా చెప్పి. నా ఒక్కదాని గొంతుతో ఈ ఊరు ప్రతిధ్వనించదన్నయ్యా. ఊరి మొత్తం చేత చెప్పిస్తాను. ఇతని తల్లి పతివ్రత, ఇతని తల్లి ఊళ్ళోకి వస్తే మీరంతా ఏం చేస్తారు? పద్దెనిమిదేళ్లకే ఓటు హక్కిచ్చి పసిపిల్లల్ని మాయ చేసి ప్రభుత్వాన్ని గుప్పట్లోకి తెచ్చుకున్న తెలివితేటలు రామావి. నీకు మరో షాక్ ఇవ్వనా? ఏళ్ల క్రితం నీ తల్లి తన్ని పొడిచి నీ తాతను తీసుకుని పారిపోయింది. ఆ నేరం మీద ఇప్పుడు సంకెళ్ళు వేయిస్తాను. ఇన్స్పెక్టర్, ఇదేమిటమ్మా? నా కొడుకు వాడి చేతిలో బందీగా ఉంటే నువ్వు ఈ పని చేసావేంటి? వాడి తల్లిని విడిపించుకోవడానికి చచ్చినట్టు వాడే తీసుకొస్తాడు. రాజ్యలక్ష్మి ఎక్కడ? అదిగో. నీ పేరేంటే? భిక్షపతి అండి. 20 ఏళ్ల క్రితం నువ్వేం చూసావురా? ఆ రాజ్యలక్ష్మి తను ప్రేమించిన సూర్యాన్ని పొడి చంపేసిందండి. నీ పేరేంట్రా? కోట్లింగం అండి. ఏం చెప్తారా కోర్టులో? రాజలక్ష్మి గారు తన దేశంలో పొడిచి పారిపోవడం నా కళ్ళారా చూశానండి. డబ్బు కక్కుర్తిపడి అబద్ధం చెప్తున్నావు. అయ్యి బాబు, నాకేం తెలదండి. అలాని లాయర్ గారు చెప్పమంటే చెప్పానండి. కోర్టులో ఇలాగే చెప్తే మమ్మల్ని కూడా జైల్లో పెడతారు. పోతలకి ఏ సాక్ష్యం తీసుకొచ్చావయ్యా? ఇది మినిస్టర్ గారు పర్సనల్ కేసు. పోయిందంటే మన ఉద్యోగాలు ఓడిపోతుంది. నేను కోర్టుకు తీసుకెళ్లి ట్రైనింగ్ ఇస్తాగా, మీరేం కంగారు పడకండి. ఇదిగో ఫైలు, పదండి అయ్యా. రాజ్యలక్ష్మి, రేపు కోర్టులో సీను ఇలాగే ఉంటది. బెయిల్ పేపర్స్. బాబు, బాబు, సార్, బెయిల్ పేపర్స్ తగలబెట్టారేమిటి? బెయిల్ పేపర్సా? నువ్వు నాకెప్పుడు ఇచ్చావు? అమ్మో, నన్నే కొట్టవా? కొట్టానా? నేనెప్పుడు కొట్టాను? చెయ్యని నేరానికి 20 ఏళ్లుగా నా తల్లి మీద నేరస్తురాలని ముద్ర వేసిన ఈ ఫైల్ ని బెయిల్ పేపర్స్ తగలబెట్టినట్టు తగలబెట్టు. తగలబెట్టు.
ఇక్కడే ఉంటారు, వెతకండి. డామ్ ఇట్, నా చేతుల్లోంచి తప్పించుకుంటారా? దిగరా, దిగు. దిగు. ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు. డియాలు చాలామంది గగ్గోలు పెట్టడం మాత్రం తెలుసు, ఒక కేసు పరిష్కారం చేయడం తెలీదు. అరే, మినిస్టర్ గారి విషయంలోనే మీ పనితనం ఇలా ఏడిస్తే మామూలు ప్రజల సంగతి ఎంత అధ్వానంగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుందయ్యా. కౌంట్రల్ నాతో గేమ్ ఆడుకుంటాడా? వాడి సంగతి నేను చూస్తాను. ఎస్, నేను ఇప్పుడే హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి ఆర్డర్స్ తీసుకుంటాను. వాడెక్కడ కనపడ్డా కాల్చి మారేయండి. ఎస్ మేడం. ఇన్స్పెక్టర్, మమ్మీ మాట గంగరీతిలో తలపడని మీకు సిగ్గులేదు? రాణి, ఎస్, రాజాకి ఏమైనా జరిగితే నేను ఆత్మహత్య చేసుకుంటాను. దానికి కారణం మీరేం స్టేట్మెంట్ ఇచ్చి మరీ చేస్తాను. సే దిస్. అది ఎలాగే అవుతుంది, నువ్వు వెళ్ళు. నో, ఐఎమ్ నాట్ జోకింగ్. నేను నిజంగానే చచ్చిపోతాను. అబ్బా, నువ్వు వెళ్ళవయ్యా. నో. అన్నయ్య, రాణి, రాణి, రాణి.
షీ ఈజ్ ఆల్ రైట్. రాణి, కానీ పెంచిన ఈ తల్లి కంటే ఆ రాజయ్య నీకెక్కువేడా? అవును. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నీకు నేను కావాలా, ఆ రాజా కావాలా? రాజా. ఓకే అన్నయ్య, ఫారెస్ట్కి వెళ్ళిన పోలీసులు వెనక్కి రమ్మని చెప్పండి. ఆ కుటుంబం మీద ఎటువంటి చర్య తీసుకోవద్దని చెప్పండి. వెళ్ళండి. అలాగే అమ్మా. ఏమ్మా, ఇది చాలా? ఇంకా ఏమైనా చేయాలా? నన్ను పంపించేయాలి. ఎక్కడికి? అడవికి. అంతేనా? అంతే. వెళ్ళమ్మా, వెళ్ళు. నీకిష్టమైన చోటికే వెళ్ళు. ఆ దౌర్భాగ్యులు ఒకనాడు నా కుటుంబం నుంచి నా తమ్ముడిని తీసుకుపోయారు. ఆ తర్వాత వాడి ప్రాణాలు తీసుకుపోయారు. ఇప్పుడు నా బిడ్డను నాకు కాకుండా చేసి తీసుకుపోతున్నారు. ప్రేమ ప్రేమ అని పాకులాడుతున్నావే, అది నిజమైన ప్రేమ కాదని, నీ ఆస్తి కోసం వాళ్ళు ఆడుతున్న నాటకం అని నువ్వు త్వరలోనే తెలుసుకుంటావే. అప్పుడు తెలుస్తుంది ఈ తల్లి ప్రేమ ఏమిటో. అనుక్షణం మీరు ట్రైనింగ్ ఇస్తున్నారుగా, పంపించండి. దాన్ని అడవికే పంపించండి. ఆ నిర్భాగ్యుడి దగ్గరికే పంపించుకోండి. మీ కూతురు మీ ఇష్టం.